జై శ్రీరామ్, జై శ్రీనిష గైస్. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను అనుకోని మీరు అందరు చాలా చాలా మంచి ఉంటారు. సో ఈ వీడియోలో అయితే మనం ఏం చేయడానికి పోతున్నామంటే దీపావళి స్పెషల్ డ్రాయింగ్ అయితే ఈరోజు నుంచి స్టోన్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు కొంచెం చిన్న చిన్న కలర్ వర్క్ అనేది మిగిలినగా అదైతే కంప్లీట్ చేసినాక స్టోన్ వర్క్ అండ్ అలాగే ఏమేమైతే మనం ఇప్పుడైతే స్టిక్ చేయడానికి పోతున్నాం డ్రాయింగ్ మీద ఐ పెయింటింగ్ ఇదే వీడియోలో అవుతుంది. సో మొత్తానికి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి గైస్, అందరితో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి తొందరగా 28K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే గైస్ మనం 30K రీచ్ అయిపోతాం. సో అందరూ అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేసి అండ్ ఇంకోటి గైస్ కమెంట్ బాక్స్ పక్కనే హైప్ చేయడానికి వీడియోకి అయితే ఆప్షన్ ఉంటుంది. అలాగే వీడియోకి అయితే హైప్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో స్టోన్ వర్క్ చేస్తామని చెప్తున్నాం కదా. సో ఆ స్టోన్స్ స్టిక్స్ చేస్తాం అండ్ అలాగే కలర్కి సంబంధించి పెయింటింగ్ వర్క్ చేసుకుంటాం అండ్ ఇంతగా ఇది వీడియోలో మనం చేసుకుంటాం. సో ఇప్పుడైతే మొత్తం మాటలాగా ఉంటే ఒక్కసారి మీకు డ్రాయింగ్ చూపెడతా అండ్ అలాగే మన ఛానల్ పైన ఇంకా చాలా వీడియోస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి కదా ఈ డ్రాయింగ్కి సంబంధించి. సో ఒక్కసారి అయితే ఆ వీడియోస్ అయితే చెక్అవుట్ చేసేయండి. సో ఇప్పుడైతే మొత్తం మాటలాగా ఉంటే డ్రాయింగ్ అయితే ఒకసారి పెడతా. కనుక లాస్ట్ వీడియోలో చూస్తే మొత్తానికి లక్ష్మీ అమ్మవారికి అవుట్లైన్ అయితే కంప్లీట్ అయిందిగా. సో ఇప్పుడైతే ఈ వీడియోలో చూస్తే కనుక గణేష్ మార్క్స్కి మొత్తానికి కంప్లీట్ అయింది. ఈడ కనుక బ్లాక్ కలర్ కనిపిస్తుంది కా. సో ఈ పార్ట్లో అయితే వైట్ కలర్తో డాట్స్ అయితే వస్తుంది అండ్ అలాగే ఇక్కడికి వస్తుంది. సో అది వచ్చేస్తే మాత్రం ఇంకా చాలా అవసరం అయితే అనిపోతుంది. నేనేమనుకుంటున్నాను అంటే వైట్ డాట్ కంటే వైట్ కలర్ స్టోన్స్ పెడదాం అండ్ అలాగే ఆశీర్వాదాలు చేతులకి అయిపోయింది. మొత్తానికి క్లాత్కి సంబంధించి అవుట్లైన్ కానీ అన్నీ అయితే అవుట్లైన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా కుబేర స్వామికి అయితే కలరింగ్ పెయింటింగ్ ఉంది. కుబేర స్వామి కలరింగ్ చేసినాక అవుట్లైన్ చేసేద్దాం. దాని తర్వాత ఐ పెయింటింగ్ చేసి తొందరగా స్టోన్స్ అనేవి పెట్టేస్తే కనుక ఈ డ్రాయింగ్ అనేది మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మన అక్కడ టైం ఉంటే మనం దీనిపైన వార్నిష్ కూడా అప్లై చేద్దాం. యాక్చువల్ లేదంటే వార్నిష్ ఆరడానికి టైం పడుతుందిగా. సో అలా అనేసి సో ఇప్పుడైతే మొత్తానికి కుబేర స్వామికి ముందుగా కలర్ అయితే మొత్తం కంప్లీట్ చేసేద్దాం. మెయిన్లీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మాలకి అండ్ అలాగే కుబేర స్వామి ఇక్కడ చేతిలో ఒక వాహనం అయితే అంటే ఒక పశువుని అయితే పట్టుకున్నారు కదా. సో దాన్ని కలర్ చేయాలి అంతే గైస్ కుబేర స్వామికి. సో తొందరగా ఆ కలర్ అయితే చేసుకుందాం. ఫైనల్గా డ్రాయింగ్ అనేది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పుడైతే మరీ అంత షైనింగ్ లుక్ వస్తలేక సో అన్ని స్టోన్స్ అయితే స్టిక్ చేద్దాం. ఇది వైట్ కలర్ అండ్ అలాగే ఎల్లో కలర్లో స్టోన్ అయితే ఉంది. అండ్ అలాగే దీంట్లో అయితే ఒక సారీకి సంబంధించి లేస్ అయితే తెచ్చినాను.
సో అదైతే స్టిక్ చేసేసి కనుక మొత్తం అయితే షైనింగ్ లుక్ అనేది వచ్చేస్తుంది. అండ్ అలాగే కొంచెం కలరింగ్ వర్క్ అనేది డీటెయిల్తో ఇంకా చేద్దాము. సో ముందుగా స్టోన్స్ అయితే ఎత్తుకొట్టడం మొదలు పెట్టేద్దాం. ఎల్లో కలర్ది అయితే అవసరం ఉంటుంది. సో ముందైతే ఇవి కొన్ని తీసుకుందాం మనం ఇక్కడైతే. సో ఒక్కటైతే ఇప్పుడు స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఒక్కొక్క స్టోన్ అయితే ఇప్పుడు మనం గమ్తోనైతే స్టిక్ చేసేద్దాం. సో ఈ ఫెవికాల్తో స్టిక్ చేసుకుందాం ఒక్కొక్క స్టోన్స్ అనేది. కిరీటం పైన అయితే ఇంత స్టోన్స్ అయితే పెడతాము కానీ అదైతే వేరే కలర్స్లో అయితే స్టిక్ చేయాలి. ప్రస్తుతం నాకడ అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే మనం ఇవైతే స్టిక్ చేసాము. మీ కాడ ఇంకా ఏమైనా వేరే కలర్లో స్టోన్స్లో యాడ్ అయ్యి ఉంటే చెప్పండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈడైతే ఇంతే. సో ఇప్పుడైతే మన చౌల జ్యువెలరీ అయితే ఉందిగా, ఆ జ్యువెలరీ కింద స్టిక్ చేసేద్దాం తొందరగానే. సో ఈ వీడియోలో డ్రాయింగ్లో అయితే చాలా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. సో లాస్ట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ డ్రాయింగ్కి సంబంధించి లాస్ట్ అప్డేట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇవ్వబడతాను. సో ఇప్పుడైతే తొందరగా స్టోన్స్ అయితే స్టిక్ చేద్దాం. అయితే మీరు కనుక చూస్తే ఈ వీడియోలో అయితే స్టోన్ వర్క్ ఇంతే చేస్తాం. మొత్తానికి అయితే లక్ష్మీ అమ్మవారి పైన చాలా ఎక్కువ క్వాంటిటీలో స్టోన్స్ అనేవి పెట్టాము. మీరు కనుక ఈ వీడియోలో చూస్తే సో మనమైతే ఉంగురాలకి స్టోన్స్ అయితే యూజ్ చేసాము. సో చూసుకోవచ్చు. ఇంకా అయితే ఇప్పుడు మనం గణేశుడి పైన కుబేర స్వామి పైన స్టోన్స్ అయితే పెట్టాలి. సో చూసుకోవచ్చు ఇక్కడ స్టోన్ అయితే పెట్టేసినాము. అండ్ ఇంకోటి కింద ఉన్న ఆర్నమెంట్స్కి కలశంకి కానీ మూషక్ మహారాజ్కి కానీ సో స్టోన్స్తో అయితే అలంకరించడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఈ వీడియోలో ఇంతే గైజ్. సో గైజ్ ఈ వీడియోలో అయితే ఇంతే. మీరు కనుక చూసేసినాక స్టోన్స్తో డెకరేషన్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం స్టోన్తో డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసి అయితే చూపెడతాను. కానీ కొంచెం పెయింటింగ్ ఉండొచ్చు, అది వీడియోలో అయితే కంప్లీట్ చేసేస్తాం. సో మొత్తానికి డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందని అనుకోవచ్చు. కానీ ఇంకా చిన్న డీటెయిల్ పైన వర్క్ అయితే నేను చేస్తూనే ఉన్నా. అండ్ ఇంకా నేను చెప్పినాక ఇది ఇంకా లేస్కి సంబంధించి కొంచెం స్టిక్కింగ్ ఉంది, అది మీ నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా పెడతాను. ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. సో లక్ష్మీ అమ్మవారికి సంబంధించి స్టోన్ వర్క్ స్టార్ట్ అయిందిగా. అండ్ ఇంకోటి లక్ష్మీ అమ్మవారికి స్టోన్ వర్క్ అంతే చేస్తాం గైస్. మొత్తానికి లక్ష్మీ అమ్మవారికి స్టార్ట్ అయింది అండ్ అదే కంప్లీట్గానే అయిపోయింది. సో వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్ బాయ్.